పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గోగాడవలస దగ్గర భారీగా గంజాయిని పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశా నుండి అక్రమంగా 2 వాహనాలలో తరలిస్తున్న 257 కేజీల గంజాయి బయటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వాహనాలు వదిలి నిందితులు పరారయ్యారు. పట్టుబడ్డ గంజాయి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పాచిపెంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనగా 21/3/2025 అనగా శుక్రవారం నాడు గురునాడిపేట వీరో గారు అయినటువంటి రవిరాజ్ గారు 6 లైన్ రోడ్ గోగడవలస దగ్గరలో 6 లైన్ రోడ్ దగ్గరలో 2 కార్లు అనుమానాస్పదంగా ఉన్నాయన్న సమాచారంపై ఎస్ఐ గారు మరియు పాచిపెంట ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 2 కార్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. అంతటా ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది 2 కార్లు తనిఖీ చేయగా ఒక కారు మారుతి ఆల్టో కారు అయి ఉంది, ఇంకొకటి నిసాన్ కారు అయి ఉంది. ఈ మారుతి కారులో తనిఖీ చేస్తే 27 గంజాయి ప్యాకెట్లతో సుమారు 40 కేజీల బరువు ఉంది. అలాగే నిసాన్ కారు తనిఖీ చేస్తే దాంట్లో 107 గంజాయి ప్యాకెట్లు, దాంట్లో అవి బరువు చూస్తే 217 కేజీల 645 గ్రాములు ఉంది. ఈ 2 కలిపి 134 గంజాయి ప్యాకెట్లు మరియు వీటి యొక్క బరువు 258 కేజీల 235 గ్రాములు ఉంది. అలాగే వీటి యొక్క బైరన్ మార్కెట్లో వీటి యొక్క విలువ 28,28,000 వరకు ఉంటుంది. ఈ కార్ల యొక్క విలువ సుమారు 13 లక్షల వరకు వెరసి 42 లక్షల వరకు ఈ నిన్న దొరికిన గంజా యొక్క ఆస్తులు, వాహనాలు మరియు గంజా యొక్క ఆస్తులుగా మనకి తెలుస్తుంది. ఇంతేకాకుండా గడిచిన ఈ 3 నెలల్లో 4 కేసుల్లో సుమారు 1100 కేజీల గంజాయిని మనము